డ్యూప్లెక్స్ హోమ్ కోసం 15 వాస్తు చిట్కాలు. డ్యూప్లెక్స్ ఇళ్ళు పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే ఈ ఇళ్ళు ఎక్కువ స్థలాన్ని అందిస్తాయి మరియు మీ పెరుగుతున్న కుటుంబానికి అవసరమైన జీవనశైలి అవసరాలను తీరుస్తాయి. మీ కుటుంబం కోసం డ్యూప్లెక్స్ ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు, మీరు మీ కుటుంబం యొక్క శ్రేయస్సు, ఆనందం మరియు శ్రేయస్సు కోసం చాలా ముఖ్యమైన వాస్తు చిట్కాలను తప్పనిసరిగా అనుసరించాలి. వాస్తు నియమాలను అనుసరించడం వలన మీ డ్యూప్లెక్స్ ఇంట్లో మరింత సానుకూల శక్తిని మరియు మంచి ప్రకాశాన్ని ఉత్పత్తి చేయవచ్చు. డ్యూప్లెక్స్ హోమ్ కోసం 15 వాస్తు చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. డ్యూప్లెక్స్ హోమ్ యొక్క ప్రవేశ ద్వారం. వాస్తు సమ్మతి ప్రకారం డ్యూప్లెక్స్ ఇల్లు ఉత్తరం వైపుగా ఉండాలి మరియు ఇది మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధిస్తుంది. ఇది మీకు మరియు మీ కుటుంబానికి కూడా చాలా సంపదను తెస్తుంది. డ్యూప్లెక్స్ బాల్కనీ. డ్యూప్లెక్స్ ఇంట్లో బాల్కనీ తప్పనిసరిగా పై అంతస్తులో ఉండాలి మరియు అదే దిశ ఈశాన్య దిశలో ఉండాలి. ఈ ప్రత్యేక దిశ మీకు తగినంత సూర్యరశ్మిని తీసుకురావడానికి మరియు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఎలాంటి ప్రతికూలతను నివారించడానికి సహాయపడుతుంది. డ్యూప్లెక్స్ మొదటి అంతస్తులో బెడ్రూమ్ను నిర్మించాలి. బెడ్రూమ్లు ప్రతి ఇంట్లో అవసరమైన స్థలాలు కాబట్టి, వాస్తు సమ్మతి ప్రకారం బెడ్రూమ్ను ఉంచడానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. డ్యూప్లెక్స్ హోమ్లోని బెడ్రూమ్లు మొదటి అంతస్తులో ఉండాలి. ఇది మీకు తగిన గోప్యతను అందిస్తుంది మరియు మీరు పూర్తిగా రిలాక్స్గా ఉండేలా చేస్తుంది. డ్యూప్లెక్స్ హోమ్లోని పూజా గది. డ్యూప్లెక్స్ గృహాల కోసం వాస్తు చిట్కాల ప్రకారం డ్యూప్లెక్స్ ఇంట్లో పూజ గది తప్పనిసరిగా ఈశాన్య ముఖంగా ఉండాలి. అలాగే, మీరు పూజ గదిని ఎల్లప్పుడూ చక్కగా, శుభ్రంగా మరియు చక్కనైన స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ఒక స్టడీ రూమ్ కోసం నిశ్శబ్ద మరియు ప్రశాంతమైన ప్రదేశం. మీ డ్యూప్లెక్స్లోని స్టడీ రూమ్ తప్పనిసరిగా ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉండాలి, తద్వారా మీరు నేర్చుకునేటప్పుడు బాగా ఏకాగ్రతతో ఉండగలరు. డ్యూప్లెక్స్ హౌస్లోని మొదటి అంతస్తులో స్టడీ రూమ్ను ఆదర్శంగా ప్లాన్ చేయాలి. డ్యూప్లెక్స్ మొదటి అంతస్తులో కొన్ని మొక్కలను ఉంచండి. డ్యూప్లెక్స్ మొదటి అంతస్తులోని బాల్కనీలో మీకు కొంత ఖాళీ స్థలం ఉంటే, పచ్చటి వాతావరణాన్ని నిర్ధారించడానికి మీరు కొన్ని మొక్కలను ఉంచండి. ఈ మొక్కలు చివరికి మీ ఇంటికి చాలా సానుకూలతను తెస్తాయి. బుద్ధ విగ్రహాన్ని ఉంచడం. మీ డ్యూప్లెక్స్లో బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఉత్తమ ఫలితాలను సాధించడానికి తప్పనిసరిగా డ్యూప్లెక్స్ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద బుద్ధ విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. డ్యూప్లెక్స్ హోమ్లో విండోస్ సరైన ప్లేస్మెంట్. కిటికీలు మీ ఇంటి లోపల తగినంత స్వచ్ఛమైన గాలి మరియు సూర్యరశ్మిని అందించడంలో సహాయపడటమే కాకుండా, చాలా సానుకూల శక్తిని తీసుకురావడంలో కూడా సహాయపడతాయి. సరైన కిటికీలను ఉంచడం వలన మీ ఇంటి నుండి ప్రతికూలతను దూరం చేయడంలో మరియు మీ డ్యూప్లెక్స్లో చాలా కావలసిన సానుకూల ప్రకాశాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. మెట్ల కోసం సరైన డిజైన్ను ఎంచుకోవడం. డ్యూప్లెక్స్ ఇంటి ఇంటీరియర్ డెకర్లో మెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. డ్యూప్లెక్స్ హోమ్ కోసం వాస్తు చిట్కాల ప్రకారం, మెట్లు సరైన దిశలో నిర్మించబడతాయి. మెట్లని డ్యూప్లెక్స్ యొక్క దక్షిణ భాగంలో ఆదర్శంగా ఉంచాలి మరియు మెట్ల క్రింద ఖచ్చితంగా ఏ గది ఉండకూడదు. కుటుంబ పెద్దల గది మొదటి అంతస్తులో ఉండాలి. కుటుంబంలోని వృద్ధులు డ్యూప్లెక్స్లోని మొదటి అంతస్తులో నివసించాలి, తద్వారా వారు ఎల్లప్పుడూ అక్కడ ప్రశాంతమైన మరియు నిశ్శబ్ద వాతావరణంలో ఉంటారు. మొదటి అంతస్తులో తక్కువ శబ్దం ఉంటుంది, కాబట్టి అది కుటుంబంలోని పెద్దలకు అనువైన ప్రదేశం. పనికిరాని వస్తువులను నివారించండి మరియు వాటిని విస్మరించండి. మీ ఇంట్లో చిందరవందరగా ఉండే వాతావరణాన్ని నిర్వహించడానికి మీరు తప్పనిసరిగా మీ డ్యూప్లెక్స్ ఇంటి నుండి అయోమయ మరియు ధూళిని ఎప్పటికప్పుడు తొలగించాలి. మీ ఇంట్లో ఉపయోగించని కొన్ని వస్తువులు ప్రస్తుతం మీరు విసిరివేయలేనట్లయితే, వాటిని ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా స్టోర్ రూమ్లో ఉంచండి. మీ డ్యూప్లెక్స్లో మనీ ప్లాంట్లను ఉంచండి. ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలనుకుంటారు. మీ డ్యూప్లెక్స్లో మనీ ప్లాంట్ని ఉంచడం వల్ల మీ కుటుంబ ఆర్థిక అంశాలు ఖచ్చితంగా మెరుగుపడతాయి. ఇది చాలా సానుకూల చర్యగా పరిగణించబడుతుంది మరియు అందువల్ల మీరు తప్పనిసరిగా ఈ చిట్కాను అనుసరించాలి. డ్యూప్లెక్స్ సరిహద్దులో పెద్ద చెట్లను నాటండి. మీలో చాలా మందికి మీ ఇంటి ఆవరణలో పచ్చని వాతావరణం ఉండాలి కాబట్టి పెద్ద చెట్లను కూడా నాటడానికి ఆసక్తి కలిగి ఉండవచ్చు. మీరు అలా ప్లాన్ చేస్తే, మీరు పెద్ద చెట్లను నాటడానికి సరిహద్దులో దక్షిణ లేదా పశ్చిమ దిశను ఎంచుకోవాలి. అలాగే, మీరు మీ ఇంటి ఆవరణలోని దెబ్బతిన్న మరియు విరిగిన చెట్లను ఎటువంటి ఆలస్యం లేకుండా తొలగించి శుభ్రం చేయాలి. డ్యూప్లెక్స్ యొక్క ప్రధాన ద్వారం యొక్క రంగు. డ్యూప్లెక్స్ హోమ్ కోసం వాస్తు చిట్కాలను అనుసరించి మీరు మీ డ్యూప్లెక్స్ యొక్క ప్రధాన ద్వారం యొక్క రంగును ఎంచుకోవాలి. డ్యూప్లెక్స్ యొక్క ప్రధాన ద్వారం యొక్క రంగు వెండి, చెక్క లేదా తెలుపు రంగులో ఉండాలి. మీరు డ్యూప్లెక్స్ ప్రవేశ ద్వారంపై ఎరుపు, ముదురు నీలం మరియు నలుపు వంటి రంగులను ఆదర్శంగా నివారించాలి. వాష్రూమ్లు, మరుగుదొడ్లు మరియు సెప్టిక్ ట్యాంకులు.
వాష్రూమ్లు, మరుగుదొడ్లు డ్యూప్లెక్స్ యొక్క పశ్చిమ దిశలో లేదా పశ్చిమ వాయువ్య మూలలో ప్లాన్ చేయాలి. వాష్రూమ్లు మరియు టాయిలెట్లు ప్రతికూల శక్తితో సంబంధం కలిగి ఉన్నాయని విశ్వసిస్తున్నందున ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యూప్లెక్స్ ప్రవేశ ద్వారం దగ్గర ఉండకూడదు. సెప్టిక్ ట్యాంక్ను వాస్తు ప్రకారం తగిన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగిన్ థ్యాంక్ యూ వెరీ మచ్.